నేను ఒక మాటలు చెప్పాలని చెప్పేసి అనుకుంటున్నాను. వివాహము దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రోజున వీరిద్దరు కూడా వివాహము మనం జరిగించబోతున్నాము. ఒక ఇల్లు నిలబడాలంటే దానికి 4 పిల్లర్లు చాలా ప్రాముఖ్యం. పిల్లర్ లేకుండా ఇల్లు నిలబడదు. నువ్వు ఎన్ని కోట్లకు పెట్టి కట్టించు, పిల్లర్ లేకుండా పైన నువ్వు ఎంత స్లాబ్ వేసినా కూడా పిల్లర్ లేకపోతే ఆ యొక్క ఇల్లు ఆమె కుప్ప కూలిపోతుంది. అలాగని ఈ రోజున వాళ్ళు ఒక కుటుంబముగా మనం కడుతున్నాం. పెళ్లి కాక మునుపు ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి ఎంత వయసు వచ్చినా కూడా ఒంటరి వాడే. పెళ్ళైన తర్వాత అతని కుటుంబం, భార్య భర్త ఉంటేనే అది కుటుంబంగా పిలువబడుతుంది. ఈ రోజున ఒక నూతన కుటుంబాన్ని వీరిద్దరు కట్టుకుంటున్నారు. ఈ వివాహం అనేటువంటి బంధం చేత ఈ కుటుంబము ఈ రోజున మరి కుటుంబాన్ని కట్టుతున్నాం కనుక ఒక ఇల్లు ఎలాగ నిలబడితే, ఇల్లు కట్టాలంటే 4 పిల్లర్లు, 4 మూలలు 4 పిల్లర్లు ఉంటేనే ఆ ఇల్లు నిలబడిపోతుంది. అలాగనే వివాహం అనేటువంటి కుటుంబంలో, వివాహ వ్యవస్థలో, భార్యాభర్తల బంధంలో కూడా 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మన జీవితంలో ఉంటే ఆ కుటుంబము ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నిలబడిపోతుంది. 4 పిల్లల గురించి నేను చెప్పాను. 4 స్తంభాలు, ఇంటికి 4 స్తంభాలు ఎంత ప్రాముఖ్యమైనవో వివాహములు కూడా 4 ప్రాముఖ్యమైన విషయాలు, చాలా ప్రాముఖ్యమైన ఆ విషయాలు మీతో కూడా ప్రాముఖ్యంగా నరసరావు అలాగే సారక కూడా వారు వినాలి. దేవునికి స్తోత్రం. మొదటిది, ఒక కుటుంబం కట్టబడాలంటే భార్యాభర్తల మధ్య మొట్టమొదటి పిల్లర్, 4 పిల్లర్లో మొట్టమొదటి పిల్లర్ ఏంటంటే ప్రేమ. మొదటి పిల్లర్ ఏంటండి? ప్రేమ. ఇంటికి 4 పిల్లర్లు ఎట్లాగా ఎంత ప్రాముఖ్యమో వివాహానికి, భార్యాభర్తల బంధానికి కూడా 4 ప్రాముఖ్యమైన అంశాలు. మొట్టమొదటిది ఏమిటంటే పిల్లల లాంటిది స్థిరత్వము. నీ కుటుంబముని స్థిరపరిచేది, నీ కుటుంబం ఎప్పుడు కూడా ఏనాడు కూడా సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా, ఒకవేళ 10 సంవత్సరాలు వివాహమైన 10 సంవత్సరాలైనా, వివాహమైన 20, 30, 40, 50, చివరికి నువ్వు ముసలవాళ్ళైనా కూడా భార్యాభర్తల బంధం చూడండి ఎంత మధురముగా ఉండాలంటే దానికి మొట్టమొదటిది ఏంటంటే ప్రేమ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ప్రేమ లేకపోతే ఆ కుటుంబము నిలబడదు. ఉదాహరణకి ఒక 2 ఐరన్ ముక్కలు తీసుకొచ్చి, అమ్మా ఇది చూడండి, 2 ఐరన్ ముక్కలు అంటున్నాను, 2 ఐరన్ ముక్కలు తీసుకొచ్చి వాటి రెండింటిని కూడా వెల్డింగ్ పెట్టి అతుకు పెట్టిన తర్వాత ఇప్పుడు దాన్ని 2 అంటావా 1 అంటావా? మనం తీసుకొచ్చి 2 ఐరన్ ముక్కలు తీసుకొచ్చి వెల్డింగ్ దగ్గర తీసుకొచ్చి రెండింటిని అతుకు పెడితే వెల్డింగ్ చేసిన తర్వాత దాన్ని అది 1గా అవుతుంది. ఇప్పుడు దాన్ని 2 అనం. అలాగనే 2 పేపర్లు, విడివిడిగా ఉన్నప్పుడు 2 పేపర్లన్నీ తీసుకొచ్చి గమ్ము పెట్టి 1గా అంటించిన తర్వాత దాన్ని 1 పేపర్ అంటామా 2 పేపర్లు అంటామా? మంచిగా 1 కదా. ఏం నడిచిరావు? 1 అంటే 2 పేపర్లని 1గా చేసేది, 2 ఐరన్ ముక్కల్ని 1గా చేసేది ఏంటంటే అది ప్రేమ. ఈరోజు వీళ్ళిద్దరు వేరు, వీళ్ళిద్దరు కూడా 1గా అవ్వాలంటే వాళ్ళిద్దరు 1. ఇప్పుడు సారిక వేరు కాదు, సోలమన్ రాజు వేరు కాదు, వాళ్ళిద్దరు 1 అని ప్రజలు నీ గురించి చెప్పాలంటే మీ ఇద్దరిలో అలా 1గా చేసేది ఏంటంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ గురించి ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక మనం చదివాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం రాయబడుతుంది, భర్తలారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. అలాగనే భార్యల గురించి రాయబడింది, భార్యలారా మీరు మీ భర్తకి లోబడి ఉండుడి, గౌరవించుడి. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా విడివిడిగా ఉన్నారు, వేరుగా ఉన్నారు. వాళ్ళు వేరేటువంటి అలవాట్లు వాళ్ళకు ఉన్నాయి. అయినా కూడా ఈ రోజున వారిద్దరు కూడా 1గా అవ్వబోతున్నారు. ఈ దేవి చేతనంటే ప్రేమ అనేటువంటి బంధం చేత వారిద్దరు కూడా 1గా చేయబోతున్నాము. ఇద్దరి మధ్య ఈ రోజున కొత్తగా వివాహం అవుతుంది కనుక కొత్తగా వివాహమైనటువంటి వారికి ప్రేమ ఆప్యాయము బాగుంటుంది. 4 రోజులు పోయిన తర్వాత కొంచెం ప్రేమ తగ్గిపోతుంది. ఆ తర్వాత కొంచెం ప్రేమ తగ్గిపోతుంది. తర్వాత చీటికి మాటికి అలగటం, గూడలు పెట్టుకోవటం, మనస్పర్ధలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ప్రేమ ఉంటే ఈరోజు కొత్తగా వివాహమైన తర్వాత ఎలాంటి ప్రేమ ఉంటుందో, చేతులు పట్టుకొని ఒకరు పక్కన అంటుకుంటూ
సంతోషంగా ఎక్కడ వెళ్ళకుండా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. కొన్ని రోజులైన తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు భార్యగా భర్తకి, భర్తకి భార్యగా సంబంధం లేకుండా అయిపోతాం. కారణం ఏంటంటే ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. ఒక్క పిల్లలు, 4 పిల్లలు, ఒక్క పిల్లలు కూడా బలహీనమైపోయినా, ఇరిగిపోయినా కూడా ఏమైపోతుంది? ఇల్లు కుప్ప కూలిపోతుంది. అలాగనే భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి ఈ 4 విషయాలు కూడా ఎక్కడ ఏది తగ్గినా కూడా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్న చాలా కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. భార్యాభర్తలు గొడవలు పెట్టుకొని విడిపోతూ ఉన్నారు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి. అందుకనే భార్యాభర్తల మధ్యలో ఉండవలసింది అంటే ప్రేమ. దేవునికి స్తోత్రం. ఎలాంటి ప్రేమ అది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివాం. ఎలాంటి ప్రేమ అంటే తన శరీరమును తను ఎలాగ ప్రేమించుకుంటామో. ఇప్పుడు మనోడు ఉన్నాడు నరసింహరావు, తన చేతిని తను ఎంత ప్రేమిస్తాడు? చేతికి చిన్న గాయం అయితే పరుగున వెళ్ళిపోయి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి చూపించుకొని మందులు వాడు ఆ గాయం తగ్గేంత వరకు కూడా ఎంతో శ్రమించుకుంటాడు. అదే భార్యకి ఒకవేళ తర్వాత, ఇప్పుడు కాదు, కొత్తగా పెళ్ళింది కాబట్టి ఇప్పుడు ప్రేమ ఉండొచ్చు, ఒక 4-5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత భార్యకి చిన్న గాయం అయిపోయిందండి, అంతగా పట్టించుకోరు చాలా మంది. ఇప్పుడు ఎక్కడ మనకు తేడా అవుతుందండి దేవుని బిడ్డలారా? ప్రేమ ఎలాంటిదంటే నిన్ను వలే నీ భార్యను ప్రేమించాలంటే దేవుడు. నిన్ను వలంటే నీ శరీరం ఎంతగా ప్రేమిస్తున్నావు. మన శరీరానికి చిన్న గాయమైనా, చిన్న దెబ్బ తగిలినా కూడా మనం ఎలాగ విలవిల్లాడిపోతా ఉన్నాం. మన శరీరానికి జబ్బు వస్తే దేవుని బిడ్డలారా మనం ఎంత డబ్బు లేకపోయినా అప్పో చేసుకొని మనం బాగు చేసుకుని ప్రయాసపడతాం. ఎందుకంటే అది మన శరీరం కనుక. కానీ భార్య విషయంలో ఏదైనా జరిగితే, భర్త విషయంలో ఏదైనా వస్తే కొన్నిసార్లు మనం పట్టించుకో. కానీ నరసింహరావు అలాగే సారిక, సొలొమోను, సారిక ఇద్దరు కూడా వారిని తనను తాను ఎలాగ నరసింహరావు తనని ఎలాగ ప్రేమించుకుంటాడు, తన శరీరం అంటే తనకి ఎంత ఇష్టమో, తన ప్రాణం అంటే తనకి ఎంత ఇష్టమో, అలాగే సారికకి తన ప్రాణం అంటే ఎంత ఇష్టమో, తన ప్రాణాన్ని ఎంత ప్రేమించుకుంటుందో, తన భర్తని తన భార్యని కూడా వారిద్దరూ అలాగ ప్రేమించుకున్నప్పుడు వారి యొక్క కుటుంబ వ్యవస్థ దీవెనకరంగా ఉంటుందని చెప్పేసి మొదటి పిల్లలు. రెండవది మనం గమనించినట్లయితే రెండవ పిల్లలు, కుటుంబంలో రెండవ స్తంభం ఏంటంటే ప్రేమిలారా, మొదటిది ప్రేమ అయితే రెండవది క్షమించుట. రెండవది ఏంటి? క్షమించుట. అంటే భార్యని భర్త క్షమించాలి, భర్తని భార్య క్షమించాలి. ఏదో ఒక తప్పు జరుగుతుంది అనుకోండి, దాన్ని పట్టుకొని వేలాడుతూ అదే చీటికి మాట జ్ఞాపకం చేసుకుంటూ గొడవలు పెట్టుకుంటూ పోతే చివరికి ఏమైపోద్ది? సామెతల గ్రంథంలో రాయబడుతుంది, జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొను, మూఢురాలంట తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును రాయబడు. జ్ఞానము లేకపోతే తన ఇంటిని తనే ఊడబెరుకుంటారు. జ్ఞానవంతురాలంటే తన ఇంటిని కట్టుకుంటుందంట. నలుగురి దగ్గరికి ఒక ఇంట్లో ఒక సమస్యని తీసుకొచ్చి నలుగురి దగ్గరికి నడి రోడ్డు మీదకి తీసుకొని రాదు జ్ఞానవంతురాలు. అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే, ఒకవేళ ఏదైనా వివాహమైన తర్వాత ఏదైనా ఒక విషయం, ఒక రహస్యం భర్త గురించి భార్యకి, భార్య గురించి భర్తకి తెలిసిందనుకోండి, ఏం చేయాలి? మనము క్షమించాలి. క్షమించట అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బిడ్డ, మీరంతా ఉడుకుతున్నారు, నేను కూడా అంతే ఉడుకుతున్నాను, నాకేం ఫ్యానింగ్ గాలి రావట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రేమ మనది. ఇప్పుడు రెండవది ఏంటంటే, వాళ్ళ కుటుంబము నిలబడాలంటే రెండవది ఏంటమ్మా? సారిగా క్షమించుట. నీ భర్తను నీవు క్షమిస్తే, నీ భార్య నువ్వు క్షమిస్తే నీ కుటుంబం దేవుని బిడ్డారు. ఎలాగ చాలా మంది ఊర్లో ఉన్న వాళ్ళందరినీ క్షమిస్తారు, కానీ భర్తను క్షమించారు చాలామంది. బయట ఉన్న వాళ్ళందరినీ క్షమిస్తారు, కానీ ఇంట్లో ఉన్న భార్యను క్షమించారు. నా ప్రాణం పోయినా నా భర్తను క్షమించను అంటారు చాలామంది. కలిసి ఉండవలసింది ఊరోళ్ళతో కాదు కదా. నీ జీవిత గమ్యంలో దేవుడికి ఇచ్చినటువంటి సాటైన సహకారిగా దేవుడు ఇచ్చాడు, ఒక తోడుగా దేవుడు ఇచ్చాడు. భార్యని భర్తకి, భర్తని భార్యకి ఒక తోడు నీడగా దేవుడు ఇచ్చాడు. పెద్దలంటారు పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట అంట. అంటే 100 సంవత్సరాలు కూడా తరగినటువంటి పంట నువ్వు పండించుకున్నావు పిల్లలని. లేకపోతే ప్రేమిలారా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చాలామంది వారి జీవితంలో ఇలాంటి క్షమాపణ అనేది లేకుండా, క్షమించలేకుండా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి. కనుక రెండవ స్తంభం ఏంటంటే, కుటుంబం నిలబడటానికి క్షమాపణ, క్షమించే గుణం కావాలి.
మూడవది గమనించినది ప్రేమ ఉంటారా, మూడవది ఏంటంటే భార్యాభర్తలు.